రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. నమస్తే, పీఎన్ఎన్ న్యూస్ కు స్వాగతం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పిల్లలకి ఎస్పెషలీ మనకి కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్స్ ద్వారా వాటర్ కన్జర్వేషన్స్ అండ్ ఎనర్జీ కన్జర్వేషన్స్ ఇది రెండు గురించిన థీమ్లో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీని గురించి వివిధ డిస్కషన్స్ సెమినార్స్ పెట్టడం జరిగింది. ఇది ఇంకా 3 సంవత్సరాల ఇది ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రణాళిక పెట్టాము. ప్రతి ఒక్క శాఖలో వాళ్ళు చేసిన డైలీ ఫంక్షన్స్లో ఎట్లా ఈ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ ఎట్లా తీసుకురావచ్చు, ప్రజలకి ఈ కన్జర్వేషన్స్ గురించిన థీమ్స్ ఎట్లా ప్రతి ఒక్క లైఫ్ స్టైల్స్లో మార్పు తీసుకురావచ్చని గురించిన వివిధ ఆలోచన విధానం అన్నీ కూడా ఒక పాంఫ్లెట్ ద్వారా ఒక చిన్న టాస్క్ ద్వారా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి వారము ప్రతి నెలలో ఏదో ఒక చిన్న యాక్టివిటీస్ ద్వారా ఈ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ మనం ముందుకు తీసుకువెళ్తున్నాము. ప్రజలకి దీని గురించి అవగాహన తెలియచేసుకొని వాళ్ళు చేసిన ప్రతి ఒక్క చిన్న యాక్టివిటీస్లో మనకి ఈ వాతావరణం చాలా ఇంపార్టెంట్ని వాళ్ళకి అవగాహన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న విధానంగా 2075లో మన దేశం ఈ జీరో ఎమిషన్స్ అని ఒక లెక్కలో మనం వెళ్ళడానికి ఒక అర్హత ఉంటుంది. సో దానికి ఇప్పుడు చిన్న స్టెప్స్ మనం తీసుకువెళ్ళడానికి మన ప్రతి ఒక్క గవర్నమెంట్ రంగంలో ఉన్న శాఖలు ప్లస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనికి సహకరించి చేస్తే ఖచ్చితంగా మనం పెట్టిన ఒక టార్గెట్ 2075లో జీరో ఎమిషన్స్ మనం ఖచ్చితంగా మనం అచీవ్ చేస్తామని దీని. ప్రకాశం జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ఆర్ సుశీల పదవి బాధ్యతలు స్వీకరించారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు రవాణా శాఖ సిబ్బంది, రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు డిటిసికి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు గౌరవనీయులైన రవాణా కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారము ఉప రవాణా కమిషనర్గా నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టి ఉన్నాను. నేను ఇంతకుముందు ఆర్టీఓ ప్రొద్దుటూరుగా ఉండి ఇక్కడ పదోన్నతి మీద ఒంగోలుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడ రవాణా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము ఇక్కడ ఫిక్స్ చేసినటువంటి రెవెన్యూని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తామని చేస్తాము. అట్లానే రోడ్ సేఫ్టీకి సంబంధించి అలానే ఈఏబీస్ వెహికల్స్ గురించి ఎప్పటికప్పుడు అందరితో ఇన్స్పెక్టర్స్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ డిస్ట్రిక్ట్లో ఎటువంటి
ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఎఫ్సీలు స్టార్ట్ అవుతాయండి. అవి స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే వితౌట్ ఎఫ్సీల మీద కానీ వితౌట్ ట్యాక్స్ల మీద కానీ రన్ అవుతున్నారో వాటికి మనం పెనాల్టీస్ ఇచ్చేసేసి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ముందుగానే అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తాము ఇన్స్పెక్టర్స్ ద్వారా, చేసి అందరికి కూడా గైడ్ చేస్తాము. అట్లానే డ్రైవర్స్కి కూడా కావాల్సినటువంటి ఎట్లా చేయాలి డ్రైవింగ్ అనేది కూడా మేము వాళ్ళకి అవగాహన సదస్సు ద్వారా మేము తెలుపుతాము. వాటికంటే అందరూ దీంట్లో మెంబర్స్ ఉంటారండి, వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. జిల్లా టీడీపీ కార్యాలయంలో కొత్తపట్నం ఐటీడీపీ అధ్యక్షులు వాయు మల్లికార్జునరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు కార్యకర్తల నడుమ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ నగర అధ్యక్షులు గోపు వీరాంజనేయులు, ఐటీడీపీ టౌన్ ప్రధాన కార్యదర్శి ఎస్వి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి పుస్తకాలు పట్టిన చేతులే పవిత్రమైనవని, అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచం కరివించదగ్గ మేధావిగా నిలబడ్డారని, ఆయన బాటలో పయనించి ఉత్తమ పౌరులుగా ఎదగాలని సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ నూకతోటి రవికుమార్ అన్నారు. పేర్నమెట్ట స్మృతివనం ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 577 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచిన తిరగాబత్తిని స్వాతి అభినందనీయురాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ చదువును మాత్రం ఇవ్వాలని అన్నారు.
విద్యార్థులు కూడా తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని సూచించారు. స్వాతిని స్ఫూర్తిగా తీసుకొని ఇంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా 9వ తరగతి నుండి 10వ తరగతికి వెళ్లే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి స్మృతివనం అధ్యక్షులు నోకతోటి రామారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కైల రామకృష్ణ, శానం శ్రీనివాసరావు, కంకనాల శ్రీనివాసరావు, దారా శ్రీను, దాసరి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం డోలా బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. చిన్నపిల్లలది ఇది కనకాదులేమా సోకులాడి ఆరే కలిపుకుంటూ తల్లి పడుతుంటే గుమ్మ గుమ్మ గుమ్మారెమ్మలో గుమ్మిదాడే ఓయమ్మలో బుజ్జి బుజ్జి కన్నె గుండెల్లో గుమ్మెత్తించే ఓయమ్మలో పిలిపి కోరికే వలపు పుణ్యరు నన్ను చేరుకున్న హృదయమా గట్టి వయసులో ఒక ఎడంత పదనిత మైపోతుండడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు. పైన గౌతమ బుద్ధుడు ఉన్నాడు. పైన రేపు మే 18వ తేదీ ఆయన పుట్టినరోజు. ఈ భారతదేశానికి, ఈ ప్రపంచానికి దారి చూపినటువంటి వాడు గౌతమ బుద్ధుడు. ఇటువైపు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే బొమ్మలున్నాయి. ఇదిగో పెద్ద బొమ్మ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఉంది. చూడండి, ఇక్కడెక్కడ ఏ దేవుళ్ళు లేరు. ఈ దేశంలో మనలాంటి వాళ్ళందరికీ చదువు చెప్పి, మనలాంటి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తును చూపినటువంటి మహనీయులు వీళ్ళు. అట్లాగే ఈ కార్యక్రమంలో పుస్తకాలు ఇస్తున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు పట్టుకునే చేతులే నిజమైన చేతులు. చాలా చేతులు మందు బాటిళ్ళు పట్టుకుంటాయి, సిగరెట్లు పట్టుకుంటాయి. నిజానికి చేతులకు ఒక పవిత్రత ఉంటుంది. పుస్తకాలు పట్టుకునే చేతులే పవిత్రమైన చేతులు. పుస్తకాలను చూసే చేతులే పవిత్రమైన, ఆ పుస్తకాలను చూసే కళ్ళే పవిత్రమైన కళ్ళు. పుస్తకాల గురించి మాట్లాడుకునే మాటలే నిజమైన మాటలు. పుస్తకాలు కూడా చాలా రకాలైన పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు పాపబాబు వాళ్ళు ఒక మంచి యాక్టివిటీకి దారి చూపారు. మీ ఇక్కడ ఉండే పెద్దలకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మనం దేవుడి తిరునాళ్లకు, దేవుడి కొలుపులకు వాటికి డబ్బులు ఇస్తాం, కానీ పిల్లలకి ఓ పుస్తకం ఇస్తే. First of all, I would like to congratulate Swati. It's a great achievement for her getting that much of marks. And the students who have completed 9th standard and getting into the 10th standard, take her as a great inspiration. Try to get more marks like her. Recently, in September, my father-in-law, Korsapati Papa, he passed away. So, as a tribute of him, we recently started
Korsipati Papaya Memorial Trust. So I promise you guys, whoever will get good marks in the 10th standard in the coming year, there will be a great encouragement from our family and from the trust. And all the best for you guys. Have a great future. Be confident. And one more thing, the only thing that you give your parents is your success. Education is the only thing that you can that nobody can steal from you. Okay, money or anything, everybody can steal from anyone. But if you get educated well, you will be an inspiration to many people. You can be an entrepreneur. Okay, so all the best, guys. Have a bright future. Thank you. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు కూడా చెప్పాలి మీకోసమే. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుని మీరు ఈ పుస్తకం చదవాలి. అంబేద్కర్ కోసం ఇదిగో మీకు ఒక అంబేద్కర్ బుక్ని, ఒక 2-3 నోట్ పుస్తకాలు, పెన్స్, స్కేలు, ఈ మొత్తం దాదాపు 30 మందికి స్పాన్సర్ చేశారు. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. మీరు కూడా ఎవరైనా పిల్లలు మీకు చెప్తుంది, అవి మీరు ఫాలో కావాలి. రైట్ దగ్గర రండి. అందరూ చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. రండి. ఒక్క నిమిషం. పెద్దలారా, నేను తను ఎక్కువ మార్కులు సాధించడానికి వాళ్ళు తోడ్పాటు ఇవ్వడం, కుటుంబ సభ్యులు తోడ్పాటునివ్వడంతో పాటు తను కూడా గట్టిగా చదవడం. మై నేమ్ ఇస్ టీ స్వాతి. నేను చాలా కష్టపడి చదువుకున్నాను. పొద్దున్నే 5కి లేచి ట్యూషన్స్కి వెళ్తూ చదువుకున్నాను. చదువుకోవడం చాలా శ్రద్ధ పెట్టి చదువుకోవాలి. అప్పుడే బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. ముందు చదువులో శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ప్లస్ తల్లిదండ్రులు ఇన్స్పిరేషనల్గా ఉండాలి. మా మమ్మీ ఇప్పుడు చూసిన చదువుకొని మీరు చదువుకుంటే నాకు సంతోషంగా ఉండిద్ది. మీరు ఎప్పుడు నాలాగా ఉండొద్దు, మీరు ఎప్పుడైనా ఉన్నత స్థానంలో ఉండాలని అనుకుంటూ ఉండిద్ది. అందుకని మేము కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి తను సంతోషపెట్టాలని నా కోరిక. థ్యాంక్స్ అలా. పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ రామనయ్యను ఘనంగా సన్మానించారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ లో యూనియన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్ట్ మాస్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామనయ్య నిగర్వి, నిస్వార్థపరుడని, ప్రకాశం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ గా పనిచేశారని తెలిపారు. ప్రకాశం డివిజన్ పోస్టల్ ఉద్యోగులందరూ పాల్గొని తనపాటి రామనయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం రాజశేఖర్, కె మార్క్, పోస్ట్ మాస్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. భగవంతుడు మీకు మాకు అవకాశం ఇచ్చారు. నేను ఎంతమందికి సర్వీస్లో ఉపయోగపడ్డాను. అందరం జీతం తీసుకుంటాం, అందరం ఎలా కష్టపడతాం, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు గుడి మీద చేసినప్పుడు లేదా మన గత జ్ఞాపకాలను స్మరించుకునేటప్పుడు నేను అధికారులు ఎంతమందికి ఉపయోగపడ్డాను అని 5 వేల మంది నేను చూసుకుంటే ఇంతమంది హృదయాలలో, ఇంతమంది తపాలా ఉద్యోగుల హృదయాలలో ఆయన స్థానం చూసారు. అయితే మామూలుగా మనం ఏదైనా తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడని చెప్పి మనం అందరం నమ్ముతాం. అయితే తపాలా వ్యవస్థలో ఒక వ్యక్తి తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా శిక్షిస్తారు. ఇది నేను తను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ 2 విషయాలు నేను చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఎవరైనా ఒక డిపార్ట్మెంట్లోకి ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత
అక్కడ వ్యక్తిగతమైన ఆలోచన విధానం కానీ, వ్యక్తిగతమైన కోరికలు కానీ, వ్యక్తిగతమైన ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ ఉండవు. ఎవరైనా మనకి సక్రమంగా జరగాలి, ఆ డిపార్ట్మెంట్ జరగాలి అంటే, ఆ అఫీషియల్ సక్రమంగా ఉండాలి, 10 కాలాల పాటు సర్వీస్ చేయాలి అంటే ఒక ఫ్రేమ్ చేసి ఉన్నారు మన డిపార్ట్మెంట్, మన తర్వాత కానీ మన ముందు కానీ ఇప్పుడు రాబోయే తరాలకు కానీ. అలానే ఎప్పటికప్పుడు రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ ఏదైతే ఇది బాగోదు, ఇది బాగా చేసుకుంటే మనకి భవిష్యత్తు బాగుండాలి, సమాజం బాగా నడిచింది, ప్రజలకు మేలు జరిగింది అనే ఒక అమెండ్మెంట్స్లోనే అలానే డిపార్ట్మెంట్లో కూడా అనుభవపూర్వకంగా కొన్ని మార్పులు వస్తానే ఉంటాయి, రూల్స్ మారుతానే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక రూల్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ రూల్కి యొక్క సమ్మరీ ఏంటి, ఎందుకు ఫ్రేమ్ చేశారు, దీని యొక్క బిహైండ్ ది స్క్రీన్ యొక్క సమ్మరీ ఏమిటి అనేది ప్రతి అఫీషియల్ ఆలోచించాల్సిన విషయం. ఇందులో ముఖ్యంగా అఫీషియల్ ఆలోచించి చేసే వర్క్ చేసే విధానం అట్లా తెలంగాణ ఉద్యోగం మొత్తం అక్కడ జరిగింది. మా డిపిఎస్ గారి ఇన్స్పెక్టర్ వస్తే ఆవిడ మామూలుగా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర తీసుకెళ్ళేదానికి అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. వాళ్ళందరూ డబ్బు వాయించారు, వాయిస్తే పాటలు పడతాయి, అదే చేస్తున్నారు. ఆమె దొడ్డిగా గంట పక్క నుంచి తీసుకొని వెళ్ళాము, ఎలక్ట్రిక్ వైపు నుంచి. ఆమె ఇదేంటంటే ఇంటర్వేసిపోతున్నారు, ఇంటర్వేసిపోతున్నారంటే మేడం ఒక పరిస్థితి బాగలేదు, మనం ఎప్పుడు కూడా గొడవ చేస్తారు కాబట్టి ఇట్లా ఈ విధంగా దొడ్డిదారులు తీసుకురావడం జరిగిందని. ఇట్లా మామూలుగా రకరకాల ప్రాంతాల్లో పనిచేసాము, రకరకాల ప్రజల సంస్కృతులు, ఎన్నో వేష భాషలు. ఇప్పుడు తెలంగాణ మా నితిన్ బాబు గారు భీమవరం అక్కడ మామూలుగా విదేశం మాకు రాజు గారిని ఓఏ పీటూ బ్రాంచ్ డివిజన్ ప్రసాదరాజు గారిని ఉండేవాడు. ఆయన్ని ఏ మాట అడిగినా ఇదేదో బాబు హాయ్ హాయ్ అంటే నా నిద్ర సూపర్గా ఇట్లా చెప్పుకుంటావు, ప్రతి వాటికి హాయ్ హాయ్ అంటే హాయ్ ఆపు ప్రసాదరాజు గారు అంటే అదేవిధంగా హాయ్ హాయ్ చెప్పండి చెప్పండి. అట్లా గోదావరి భాషలో కూడా చాలా ఇదిగా ఉంటుంది. అట్లా అన్ని ప్రాంతాలని తిరిగి అందరితో. ఒంగోలు వెల్డింగ్ వర్కర్స్ ఐక్యవేదిక నూతన కార్యవర్గ ఎన్నిక ఒంగోలు బిలాల్ నగర్ కమిటీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా సయ్యద్ హమీద్ బాయిని, వైస్ ప్రెసిడెంట్ గా ఆశీర్వాదం, సెక్రటరీగా సిద్ధవరపు సునీల్, ట్రెజరర్ గా అబ్దుల్ జబ్బర్ బాయ్ మరియు ఇతర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. తదుపరి నూతన కమిటీ సభ్యులకు వెల్డింగ్ వర్కర్స్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. మనము 3 స్ట్రిప్పులు కూర్చొని ఈ అసోసియేషన్ ఏర్పరచుకున్నాము. ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను చెప్పడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ ఎంతమంది అయితే మన వెల్డింగ్ షాపుల్లో వర్కర్స్ ఉన్నారో అందరి వర్కర్స్కి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం వాళ్ళకి, మరియు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో వాటిని వర్కర్స్కి వచ్చేటట్లు ఖచ్చితంగా మనము ప్రభుత్వం నుంచి ఆ వర్క్ ఏదైతే ఉన్నాయో వచ్చేవి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పించేటట్లు ప్రయత్నం చేయడం అసోసియేషన్ పని. రెండవది, వాళ్ళకి ఎటువంటి నష్టం వచ్చినా, ఏదైనా వర్క్షాప్ అతను నష్టంలో కూరుకొని పోయినప్పుడు అతనికి సహకారాలు అందించడము, మరియు వర్కర్లకు ఏదైనా నష్టం జరిగితే వాళ్ళకి చేయూత ఇవ్వటము, వాళ్ళకి తోడ్పాటు ఇవ్వటము, అన్ని విషయాల గురించి చర్చించుకున్నాము. దానికోసం ఒక సభ్యత్వ రుసుము కూడా పెట్టాము. ఎందుకు కనీసం 300 వర్క్షాపులు ఉన్నాయి. ప్రతి వర్క్షాప్ ఓనరు ఒక 500 రూపాయలు సభ్యత్వ రుసుము ప్రతి సంవత్సరం ప్రతి నెల కట్టాలి. మరియు వర్కర్లు కూడా ప్రతి నెల 100 రూపాయలు మీరు సభ్యత్వం కట్టుకుంటూ ఉండండి. ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకు కూడా ఈ డబ్బులు మనం ఉపయోగించే అవసరం ఉంటుంది. ముందు మనము రిజిస్టర్ అయిన తర్వాత ఈ అసోసియేషను ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి ఆ ఆఫీసులో ఎవరిదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యని అందరం కూర్చొని ఆ సమస్యని పూర్తి చేసే వరకు మనము దానికోసం కృషి చేస్తామని ఈ సభాముఖంగా ఈ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ముందు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకోసం అందరూ సహకరించండి, ప్రభుత్వ పరంగా కూడా సహకరించే వాళ్ళని మనం అడుగుతున్నాము. మరియు ఒంగోలు టౌన్లో ఎంతమంది అయితే బిల్డర్స్ ఉన్నారో, ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ అసోసియేషన్ని సహకరించాలని ఈ ఒంగోలు యూనియన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేస్త్రి అన్నట్టు ఎన్నో ఏళ్ల తరబడి మేము చాలా కష్టాలు పడ్డాము.
మా షాపుల్లో కానీ లేకుంటే పక్క షాపుల్లో కానీ పల్లెల్లో కానీ చాలామంది యంగ్ పిల్లలే చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఏ సాయము అందలేకపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మేస్త్రులు కానీ వర్కర్లు కానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వం తీసుకొని అసోసియేషన్కి సహకరించాలని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి చాలా రాయితీలు ఉన్నాయి వర్కర్స్కి కానీ మేస్త్రులకు కానీ. ఆ రాయితీల కోసం మేము ఫైట్ చేయాలనుకుంటున్నాము. కనుక ఈ మేస్త్రులు కానీ వర్కర్లు కానీ అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా ఉంటే అందరూ కలిసి పోరాటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ అసోసియేషన్ని ముందుకు నడిపించడానికి 4 ముందు స్టార్ట్ చేశారు. యాసిన్, బాజీ, మనోడు గౌసిలా 4 స్టార్ట్ చేసి ఇమాం, 4 స్టార్ట్ చేశారు. వీళ్ళతో పాటు ప్రతి ఒక్క మేస్త్రి మాకు సహకరించడం జరిగింది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మా హక్కుల కోసం మేము పోరాడతామని ఈ కమిటీ యూనియన్ ఒకటి అసోసియేషన్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా ఎందు దయ ఉంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని ఏ మనస్పర్ధలు పెట్టుకోవద్దు. అందరికీ ఏదైనా సమస్యలు కానీ ఉంటే కమిటీ దృష్టికి తీసుకురండి. లేదంటే పెద్దల దృష్టికి తీసుకొచ్చి చెప్పారంటే ఆ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకుంటాము. ఇదంతా ఒక కుటుంబంలోనే నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ని మేము మాట్లాడటానికి కారణం ఏంటంటే మాకు ముఖ్యంగా కొన్ని హక్కులు కావాలి. మా షాపులకి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి బ్యాంకు లోన్లు కానీ, వర్కర్స్కి సంబంధించినటువంటి హౌసింగ్ ఇల్లులు కానీ, షాపులు పెట్టుకోవటానికి కావాల్సినటువంటి స్థలాలు కానీ మాకు కేటాయిస్తారని మేము ఆశిస్తూ గవర్నమెంట్ అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ బాడుగు తీసుకోవాలి కట్టాలన్నా కూడా కష్టంగా ఉంది. మేము ఎన్నాళ్ళైనా ఫైనాన్స్లో తెచ్చుకొని రొటేషన్ చేసుకోవాలన్నా కూడా మాకు చాలా కష్టంగా ఉంది. కాబట్టి మా యందు గవర్నమెంట్ వారు కూడా పెద్దలు కూడా నిర్ణయించుకొని మాకు కూడా మా యొక్క ప్రతి ఒక్క షాపులకి బ్యాంకు నుంచి లోన్లు అనేది మాకు కూడా కేటాయించమని కోరుతున్నాం. ఆ లోన్లు ఇస్తే వాటి ద్వారా కొంతమంది బాగుపడతారని, కొంతమంది వర్కర్స్కి కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఓనర్లు కూడా ఇల్లు లేని వారు ఉన్నారు. వారికి కూడా మాకంటూ ఒక కాలనీని నిర్ణయించమని, ఆటో నగర్ కాలనీ ఎట్లా ఉందో మాకు వెల్లింగ్కి సంబంధించిన అసోసియేషన్ కాలనీ కూడా మాకు సమృద్ధిగా దయచేయమని పెద్దలని కోరుకుంటూ మీడియా సమక్షంలో భారత్ బచావో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో మహిళా యోధులకు సంఘీభావంగా స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తప్పించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చావలి సుధాకర్, వెంకటేశ్వర్లు సంఘ నాయకులు పాల్గొన్నారు. రేపు ఆ మీద ఆ పది ఉంటుందా లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఒక ఆమెను ధైర్యం చేసింది. ఆ ధైర్యానికి మనందరం మెచ్చుకోవాలి. ఈరోజే కాకుండా ఏ మహిళ మీద అత్యాచారం లేకపోతే ఇది జరిగినా కూడా బీజేపీ ప్రభుత్వం ఎక్కడా నోరు ఇప్పదు. మాట పెట్టి మౌనం బంగారం అన్నట్లుగా బంగారంలాగా మాట్లాడకుండా ఉంటున్నారు. వాళ్ళందరికీ మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళా మల్ల యోధులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రోడ్డెక్కే ముందే అసలుకి మీరు ఎలాగో మల్ల యోధులు అవతల వాళ్ళకు పట్టగలిగిన వాళ్ళు ఎందుకు మామూలు సాధారణ మహిళలుగా ఎలాగ ఉద్యమాలు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకు సరైన న్యాయం జరిగినప్పుడు వాళ్ళు తప్పక అతన్ని కన్నేసి అసలుకి అతన్ని ఎరగొట్టి నెక్స్ట్ వాళ్ళు ఉద్యమం మరొక మహిళల పట్ల ఆ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఇట్లాంటి ప్రవర్తన చేయకుండా ఉండేవాడు. అతను ఆ మహిళల్ని అందరూ కలిసి నలుగురు కలిసిన ఆ బ్రిజ్ భూషణ్ని తప్పక తన్ని రాగలరు. వాళ్ళందరికీ ఈ పాటి బెయిల్ కూడా వచ్చేది. ఆ బెయిల్ రాకపోయినా వాళ్ళు మద్దతుగా అంటే ఈ రోజు ఎలా ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళకి మద్దతుగా వాళ్ళు తన్ని వచ్చినా కూడా లైంగిక వేధింపులకి నిరసనగా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ అరెస్ట్ చేయాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు. దానిని కేంద్ర ప్రభుత్వం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫార్మల్గా కేసు అయితే రిజిస్టర్ చేశారు కానీ అతన్ని అరెస్ట్ చేయలేదు. ఢిల్లీ నడిబొడ్డున మల్ల యోధులైనటువంటి ఈ దేశానికి సంబంధించిన అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినటువంటి గోల్డ్ మెడల్ చేసినటువంటి క్రీడాకారులకి అవమానం చేస్తే వాళ్ళకి రక్షణ కల్పించమని, న్యాయం కలిగిస్తామని చెప్పి ఆందోళన చేస్తూ ఉంటారు. ఈ పోరాటానికి మద్దతుగా
రైతాంగ సంఘాలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పోరాటానికి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మద్దతు జరగడం కోసం భారత బచావో అనేటువంటి ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ద్వారా ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నటువంటి మహిళలకి రక్షణగా ఉంటున్నారు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి, ఎంపీని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు, రాష్ట్రపతి కూడా జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు వాళ్ళకి రక్షణ కల్పించమని ఢిల్లీలో చేస్తుంటే సుప్రీంకోర్టు జోక్యం చేస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి, లేకపోతే దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు జడ్పీ హై స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమతి ప్రియా అధ్యక్షతన టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దిపాడు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ మారం వెంకారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు అంటే చాలా ఇష్టమని, బాల్యం నుండి క్రీడల్లో రాణించడం వల్ల శారీరక మానసిక దృఢత్వం లభిస్తుందని, తద్వారా చదువుల్లో రాణిస్తారని తెలిపారు. క్రీడాకారులు ఆటలు ఆడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్వాహకులు మారం వెంకారెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కె రవి, జాయింట్ సెక్రటరీ శివ, వెంకట్, అజీరా బేగం తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ అనేది చాలా ముఖ్యమైనది భారతదేశంలో. దాంట్లో భాగంగా ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ కూడా మన నూతలపాడులో జరుపుతున్నాము. ఈరోజు దాదాపు 8 టీంలు వచ్చున్నాయి. మొత్తం దాదాపు 25 టీంలు వచ్చినాయి. ఈరోజు 8 టీములకి జరుపుతున్నాము. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన వరకు జరిపి మంచి ప్రైజులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మన జిల్లాలో ఈ క్రికెట్ని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఇది మన కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించమని కోరినందువల్ల నా వంతు సహకారము పూర్తిగా అందిస్తాను. అదేవిధంగా మేడం గారు కూడా క్రీడాకారులకి ఫస్ట్ నుంచి చాలా సహకారం అందిస్తున్నారు. మన రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నూతలపాడులో ఈ కార్యక్రమం జరుపుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఈ ఒక్క ఊరితోటే కాకుండా మన జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేదానికి కూడా మా వంతు సహకారం జరిగింది. ఈ నూతన కమిటీకి చైర్మన్గా మారం వెంకారెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అలానే ప్రియా గారిని, ఏజీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రియా గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ 2023 నుంచి 27 వరకు ఈ కమిటీ ప్రకాశం జిల్లాలో అందుబాటులో ఉండిద్ది. ఫ్యూచర్లో కూడా మేము మరిన్ని టోర్నమెంట్లు చేయాలని ఈ నూతన కమిటీతో నెక్స్ట్ జరిగే మీటింగ్స్లో కూడా మేము డిస్కషన్ చేసుకొని ఒక పెద్ద టోర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అది ఆల్రెడీ చైర్మన్ సార్ దృష్టికి, అలానే ప్రెసిడెంట్ మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మేబీ ఆగస్టులో ఒక టోర్నమెంట్ కూడా మేము సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు, పాండిచేరి, కేరళ ఏవైతే ఉన్నాయో అలాంటి పెద్ద పెద్ద టీమ్స్ని ఇక్కడ ఒంగోలు కానీ చేమకుర్తి కానీ ప్లాన్ చేస్తున్నాము. దీని గురించి కూడా మేము ఇంకొక 2 నెలల్లో డిస్కషన్ చేసుకొని కమిటీ బాడీ మీటింగ్ పెట్టుకొని సారు చైర్మన్గా అయిన సందర్భంగా ఈ టోర్నమెంట్ని చేమకుర్తిలో చేయాలని చెప్పేసి చైర్మన్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రకాశం జిల్లా అసోసియేషన్ సంతనూతలపాడులో టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొత్తగా మేము ఎన్నుకోవడం అనేది జరిగింది, కొత్త కమిటీగా. సో మా ఆధ్వర్యంలో స్టార్టప్ వచ్చేసరికి మేము విత్ ప్రైజ్ మనీతో సంతనూతలపాడులో ఒక టోర్నమెంట్ ఇప్పుడు నిర్వహిస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 20,000, సెకండ్ ప్రైజ్ 10,000 అండ్ థర్డ్ ప్రైజ్ 5,000. సో ఈ యొక్క రిప్రజెంటేషన్ని, ఈ యొక్క అవైలబిలిటీని బాపట్ల జిల్లా అద్దెంకిపట్నంలో బాలు కళా సమితి ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ జయంతి సందర్భంగా స్థానిక బంగ్లా రోడ్ నందు స్వరాచన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కళా సమితి సభ్యులు రత్న, వాసు, అనిల్, విజయ్, పలువురు గాయని గాయకులు తమ పాటలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం వారి కార్యక్రమాలు తప్పకుండా నిర్వహిస్తామని, పేద కళాకారులకు సహాయం చేసేందుకు బాలు కళా సమితి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
విజయవంతంగా చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆర్టిస్టులు పిలవగానే వచ్చారు, కీబోర్డ్ ప్లేయర్స్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ అతను చెప్పగానే వచ్చాడు. మీరు వింటున్నారు, సౌండ్ ఎంతో బాగా వస్తుంది. కానీ అలాగే మళ్ళీ క్యాన్వాస్ సుబ్బారావు గారు, ఆయన కూడా మేము చెప్పగానే స్పాన్సర్ చేశారు, ఫ్లెక్సీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇలా ఎన్నో మేము చెమిటి మూగ పిల్లలకు కూడా భోజనాలు పెట్టామండి. నేను ఇంకా మా కళాకారులు బాగలేని వాళ్ళకి ఇంకా హెల్ప్ చేశాం. ఇంకా చేయాలని ఉంది, కానీ మాకు ప్రోత్సహించే వాళ్ళు లేరు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి కొంచెం మానవత్వంతో ఆలోచించుకొని ఇంకా కొంచెం మేము ముందడిగేసేటట్టు సహాయం చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. కళా అభిమానులకి, కళాకారులకి, ప్రతి ఒక్కరి కళను అభిమానించే బాలు గారి తరపు నుంచి కావచ్చు, ఎన్టీ రామారావు గారి తరపు నుంచి కావచ్చు, ఘంటసాల గారి తరపు నుంచి కావచ్చు. అలాగే ఆయన మరణించిన రోజు కూడా ప్రతి సంవత్సరం ఆపకుండా జరుపుతూ ఉంటాం. ఈ ఎస్పి బాలు గారి కళా సమితి అద్దంకి ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు చేస్తాం. అలాగే ఆరోగ్యంతో బాగలేని వాళ్ళకి నిత్యావసర సరుకులు, అలాగే డెఫ్ అండ్ డమ్ పాఠశాల వాళ్ళకి అన్నదాన కార్యక్రమం, ఇంకా మనల్ని ఎవరైనా సహాయం అర్థించి మా దాకా వస్తే మాత్రం ఎస్పి బాలు గారి కళా సమితి అద్దంకి వారు ఎప్పటికీ కూడా అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ఎస్ఎం వారికి, అలాగే అన్నయ్యలకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కళాకారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. सबको सुना दे अपने दिल की ट्यून, डार्लिंग दुल्हनिया तुझो, झिलमिल बरसे नैनों से, ममता की बोली, बाबा के आंगन में गूंजे आज भी लोरी. ओ कोना रे मोर है, डार्लिंग दुल्हनिया तू झूम रे. जगमग दिल के तारों पे रिश्तों की होगी धुन, सोनिए तो उकड़िए तो, सोनिए तो उकड़िए तो. बेटा एक मिनट.